ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ పరాభక్తి ఎటువంటిదయ్యా అంటే ఆ భక్తికి మెచ్చి శ్రీరామచంద్రుడు వచ్చి శబరి దగ్గర ఎంగిలిపళ్ళు తిన్నాడట. ఇంతకన్నా భక్తి ఏం కావాలి మనకు? గుహుడిని, కోయజాతి వాడిని గుహుడిని కౌగలించుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అన్నమయ్యని అక్కున చేర్చుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇవి పరాభక్తి అంటాం. అంటే భగవంతుడికి మనకు మధ్య ఎటువంటిది లేని స్థితి. దాన్ని భగవత్ రామానుజు ఏం చెప్తారో తెలుసా? తైలధారవత్ అన విచ్ఛిన్నం అంటాడు. తైలధారవత్ అంటే ఒక తైలాన్ని పోసినప్పుడు, నూనెని పోసినప్పుడు బొట్లు బొట్లుగా కాకుండా ఒకే ధారగా కిందకి పడుతూ ఉంటుంది. తైలధారవత్. అదే నీళ్లు పోస్తే డ్రాప్స్గా పడుతూ ఉంటుంది. అంటే ఆలోచనకి మధ్య ఎడము లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే స్వార్థము విడిచి మన మనస్సు విశ్వవ్యాప్తమైనప్పుడు, మన మనసే విశ్వవ్యాప్తమైనప్పుడు మాత్రమే అది హృదయ విశాలమవుతుంది. నువ్వు అందరిలో భగవంతుడిని చూస్తావు కాబట్టి నీరు అందరూ భగవంతుడిని చూస్తారు. అందరూ సమం సర్వత్ర, అందరిలో భగవంతుడిని చూస్తావు. ఎందుకంటే అందరిలో ఉండే నారాయణుడే. ఎలా చెప్తావయ్యా? అంతర్బహిచ్చ నారాయణ. అంతరంగా ఉండేటువంటిది వారే, బాహ్యంగా ఉండేది వారే. అంతర్బహిచ్చ నారాయణ, అంతటా నారాయణుడే. కాబట్టి ఎవరిని చూసినా సరే వాడిలో అంతరంగా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణ దర్శించాల తప్ప మనిషిని కాదు. ఇలా చూడడం మొదలైనప్పుడు సమష్ట విశ్వంలో కూడా నువ్వు భగవంతుడు చూడగలుగుతావు. అప్పుడు ఎలా ఉంటుంది నీ మనస్థితి? సునిచైవ స్వపాకేచ పండితేన సమదర్శన. అంటే కుక్క ఎందును, కుక్కని వండుకుని తినే చండాలను ఎందును, బ్రాహ్మణుల ఎందును, ఏనుగు ఎందును, చీమ ఎందును ఒకే భగవంతుని చూడగలిగేటువంటి భక్తి అనన్యమైన భక్తి. ఎవరిని చూసినా సరే వాడిలోని వ్యక్తిని చూడకుండా, వాడి ఉద్యోగం చూడకుండా, వాళ్ళ కులం చూడకుండా, వాడి తెలివితేటలు చూడకుండా ఏం చూడాలి? వాడి లోపల అంతర్యామగా వెలుగుతూ ఉండేటువంటి జీవాత్మ స్వరూపంలో వెలుగుతూ ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క బొమ్మను కాదు, భగవంతుడినే చూడగలుగుతాడు. భగవంతుడిని చూస్తాడు, విగ్రహాన్ని చూడు. ఎందుకని మరి చెప్పాను. అన్నమాచార్యుల వారు తిరుమల కొండకెళ్ళినప్పుడు మొదటసారి స్వామిని దర్శించుకోగానే పడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమ అని పెద్దగా ఆర్తితో ఏడుస్తూ పడిపోతాడు. ఆయనకి రాయి కనిపించలా, స్వామి ప్రతిమ కనిపించలా, స్వామి లోపల ఉండేటువంటి అంతర్యామైనటువంటి స్వామే కనిపించారు అక్కడ. కాబట్టి ఎప్పుడైతే అందరిలో శ్రీమన్నారాయణ చూడగలుగుతావో అప్పుడు నీ లోపల నువ్వు కూడా శ్రీమన్నారాయణ చూడగలుగుతావు. దీనిని పరాభక్తి. అప్పుడేమవుతుంది? నీ మనసు ఎలా ఎదుగుతుంది? ఇందుగలడందులేడిన సందేహం అవ్వలదు. ప్రహ్లాదులకు మనకు కనపడుతుంది. ప్రహ్లాదుడికి స్తంభంలో కనిపించాడు. ఎక్కడైనా కనిపించవచ్చు, ఎందుకంటే నీ లోపల ఉన్న భావనను బట్టి అన్నమాట. ప్రహ్లాదుడికి స్తంభంలో కనిపించాడు, హిరణ్యకశ్యపుడికి కనిపించలా. ఎందుకని? ప్రహ్లాదుడిది పరాభక్తి, తీవ్రమైనటువంటి భక్తి. ఈ భక్తికి మూల మార్గం ఏంటంటే మెట్లుగా ఎదుగుతూ పోవడం. ఏమిటయ్యా మెట్లు అంటే నారద మహర్షి చెప్తాడు మనకు. ఏమిటయ్యా? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. ఇట్లా నవవిధ భక్తి స్వరూపాలుగా. శ్రవణం అంటే భగవంతుడి యొక్క నామాన్ని వినడం. ఓం నమో నారాయణాయ నిరంతరాయంగా విసుగు పుట్టకుండా నామం చేస్తూ వినగలగాలి. ఎప్పుడు వినగలుగుతామంటే దాని మీద ఆసక్తి ఉంటేనే వినగలుగుతాం. ముందు ఆసక్తిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు, ఒక వ్యక్తి దేవుడి మీద నమ్మకమేమీ లేదు, ఊరికి బయట అలా తిరుగుతూ ఉంటాడు. వాడి ఫ్రెండ్ ఒకడు కొంచెం భక్తి ఉంది, దేవుడి భక్తి. రోజు గుడికి వెళ్తాడు, ఆడ ప్రదక్షిణాలు చేసుకొని ప్రసాదం తిని వస్తూ ఉంటాడు. వీడు ఒకరోజు పోతూ ఒరే నాకు తోడు రారా, అక్కడ దాకా పోదా ఉంటాడు. వీడు నా రానంటాడు. ఒరే రారా, చాలా బాగుంటుంది, పంతులు గారు చక్కెర పొంగల్ ప్రసాదం పెడతాడు, చాలా బాగుంటుంది రారా లాక్కుపోతాడు బలవంతంగా. వీడు ఇష్టం లేకపోయినా సరే వెళ్తాడు. వాడు ప్రదక్షిణ చేస్తూ ఉంటే వీడు గమ్ము కూర్చొని ఉంటాడు. లాస్ట్లో ఆ ప్రసాదం తింటాడు, చాలా బాగుంది అనిపిస్తుంది. రెండో రోజు వీడు పిలవంగానే నేను కూడా వస్తావారా, ప్రసాదం చాలా బాగుంది. అట్ట 4 రోజుల తర్వాత ఎందుకు తెలియని మార్పు కలిగి వాడితో పాటు వీడు ప్రదక్షిణ చేయడం.
ఆ గుడి యొక్క కార్యక్రమం వాడు పాల్గొనడం, ఇవన్నీ మార్పు వస్తాయి. ఎలాగా? ఒక మంచి కార్యం చేసినప్పుడు దానివల్ల వచ్చే పుణ్యము నీ చేత రెండో మంచి కార్యం చేయిస్తూ ఉంటుంది. అదే దాని రివర్స్లో వెళ్తే కనుక ఒకడు ఎప్పుడు ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు, ఒకటి చేత కాదు, వీడి ఫ్రెండ్ వీడి మని పిలవడానికి వెళ్తాడు ఏదో పని మీద. వీడు అక్కడి నుంచి లేస్తూ, అరే ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అర్జెంటుగా పోవాలా, అందుకు కాసేపు కూర్చోరంటాడు. వీడు అక్కడ కూర్చుంటాడు, గమనిస్తూ ఉంటాడు దాన్ని, ఆట మొత్తాన్ని. ఫస్ట్ గమనించడం, తర్వాత వాడు పక్కలతో నువ్వు కూర్చోమంటాడు, వీడు అక్కడ కూర్చుంటాడు. ఆ కార్డులు ఏంటి, ఈ కార్డులు ఏంటి, అలా అనుకుని లాస్ట్కి వాడు కూడా ఆటలో దిగిపోయి వాడు కూడా పేకాటవాడుగా మాడిపోతాడు. ఇలా ఇందాక ఎలా భక్తుడిగా మారాడో అలాగే వీడు ఒక పేకాట రాయుడిగా మారిపోతాడు. ఒక పాపము చేసినప్పుడు దానివల్ల వచ్చే, ఒక చెడు పని చేసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి పాపము నీ చేత రెండో పాపాన్ని చేయిస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి పుణ్యము నీ చేత రెండో మంచి పని చేయిస్తూ ఉంటుంది. ఇట్లాగా మన యొక్క మనసు యొక్క స్థితి మనకు మారుతూ ఉంటుంది. ఇది భక్తి యోగ మార్గము. అనన్యమైన భక్తి వెళ్ళగా 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 స్వామి మీద ప్రేమ పడుతుంది. స్వామిని చూడంగానే కళ్ళ వెంట నీరు కారుతాయి, కంఠం గద్గదమవుతుంది, శరీరం రోమాంచితం అవుతుంది. ఇవన్నీ కూడా పరమ ప్రేమ భక్తికి కొంత సూచనలుగా మనం చెప్పచ్చు. అట్లాగే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఏ పని చేసినా నాకే ఆదాయం వస్తుంది, నాకేదో వస్తుందని భావన పూర్తిగా పక్కన పెట్టి సమం సర్వత్ర, ఈ సమాజం ఒక దేవాలయంగా, ఈ ప్రకృతి పరమాత్మ స్వరూపంగా మనం భావించగలగాలి. ఎందుకని మనం గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఏది మనం తయారు చేయగలమా? ఏమైనా చేయగలుగుతామా? మనం ఏమి చేయలేం. ఎవరు ఇచ్చారు మనకు? ఉచితంగా ఇచ్చారు, ఖర్చు లేకుండా. వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. దాన్ని కనీసం ఉదయం సాయంత్రం కాసేవానికి కృతజ్ఞతలు చెప్పడం, అదే భక్తి అంటే. ఎక్కడో ఏదో భయంకరమైనది కాదు భక్తి అంటే. కేవలం ఉదయం సాయంత్రం స్వామివారికి థ్యాంక్స్ చెప్పడం. అయ్యా అన్నీ ఇచ్చావు నాకు, కానీ ఖర్చులన్న ఊపిరి ఇచ్చావు. లక్షలు ఖర్చు చేసావు, లోపల కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఇచ్చావు నువ్వు. అయ్యా లక్షలు ఖర్చు చేస్తాయి బయట కొనుక్కోవాలంటే, ఫ్రీగా ఇచ్చావు. అలాగే పీల్చడానికి గాలి ఇచ్చావు, చూడడానికి దృష్టిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు నాకు. ఇంతగా నాకేం కావాలి? వీటి వెనకాల ఉండేది ఎవరు? ఆ భగవంతుడే. ఇలా మన మనసు ఆలోచన విధానం కనుక మారినట్లయితే సమం సర్వత్ర అనే భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి, కరెంటుతో నడిచే వస్తువులు, ఏసీ, ఫ్రిడ్జ్, కరెంట్, ఐరన్ బాక్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. వస్తువులు వేరే వేరే అయినప్పటికీ కూడా వెనకాల ఉండే కరెంటు ఒక్కటే, అదే భగవత్తత్వము. ఈ భగవతత్వం తెలుసుకోవాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి ఎటువంటి వ్యభిచార బుద్ధి లేకుండా, అంటే ఏమిటి, ఒక పని కోసం అందరి దగ్గర తిరిగి ఎక్కడ పనులు కాలేదు కాబట్టి లాస్ట్కి దేవుడా నువ్వే నాకు దిక్కు అనడం కాదు. ప్రారంభం నుంచి కూడా నువ్వే నాకు దిక్కు అని గట్టిగా ఎవరి కాళ్ళైతే పట్టుకుంటామో, చెప్తాడు భగవద్గీతలో, నిరంతరం నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో దానిని పరాభక్తి అని చెబుతూ వాళ్ళ యోగక్షేమాలు నేను చేసుకుంటానని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఏకచిత్తంతో నన్ను స్మరించడం ప్రారంభమవుతుందో, ఈ పరాభక్తి నీకు వస్తుందో, శరీరానికి పడుతుందో, మనసుకు చెందుతుందో, అప్పుడేమవుతాయి? సంకీర్తన చేస్తున్నా, రామనామ జపం చేస్తున్నా సరే కళ్ళ వెంట నీళ్లు కారడం, గద్గదం అవడం, శరీరం అంతా రోమాంచితం కావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా పరాభక్తికి ఒక మనం సంకేతంగా చెప్తాం. ఈ భక్తుల ఒళ్ళు తెలియదు, తనను తాను ఏం చేస్తున్నా కూడా తెలియదు. తను తాను మర్చిపోవడం అంటే తన్మయత్వ స్థితికి వెళ్ళిపోతాడు. అంటే తన్మయత్వము, తనువు మనసు ఒకే స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనిని ఒక విధంగా భక్తిలో సమాధి స్థితిగా చెప్పచ్చు. సమాధి, ధి అంటే బుద్ధి, సమమైన బుద్ధి ఉండే స్థితికి వెళ్ళొచ్చు. అప్పుడేమవుతుంది? ఆ స్థితి కలిగినప్పుడు మనకు మన కంటికి ఎదురుగా భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. భగవంతుని మనం మన కళ్ళతో చూడగలుగుతాం ఖచ్చితంగా. ఈ సాక్షాత్కారం జరగాలంటే ఏం చేయాలయ్యా? పరాభక్తి. భక్తి నుంచి మెట్లుగా ఎదుగుతూ మనం పరాభక్తికి చేరుకోగలిగినప్పుడే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. ఇది సంక్షిప్తంగా మన సనాతన హిందూ ధర్మంలో ఉండేటువంటి భక్తి మార్గము. తర్వాత మళ్ళీ చూద్దాం. జై శ్రీరామ్.